ఓకే. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇవన్నీ క్లియర్‌గా తెలుసుకుందాము. ట్యాప్ టు ఎర్న్ అంటే కొత్తగా వచ్చిన పద్ధతి. స్క్రీన్ మీద టచ్ చేయడం వల్ల మనకు కొన్ని పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ తోటి లెవెల్స్ పెంచుకొని ఇంకొంతమందిని రెఫర్ చేసి కమ్యూనిటీని పెంచిన తర్వాత మనం ఏదైతే ఇక్కడ సంపాదించుకున్నటువంటి ఈ పాయింట్స్ ఉన్నాయో అవి తర్వాత మనకి టోకెన్స్‌గా కన్వర్ట్ లేదా కరెన్సీగా కన్వర్ట్ అవుతాయి. ఇలా కన్వర్ట్ అయిన తర్వాత వీటిని మనం ఆల్రెడీ మార్కెట్‌లో ఉంటాయి కాబట్టి వాటికి డాలర్‌తో సమానంగా దాని వాల్యూని చూసుకొని ట్రేడింగ్‌లో పెట్టుకోవడమా, స్టేకింగ్‌లో పెట్టుకోవడమా, సేల్ చేసుకోవడమా అనేది సో అప్పటికి మనం హ్మ్. ప్రీ కస్టమర్స్ అని చెప్పొచ్చు. ప్రీ లాంచింగ్ కస్టమర్స్‌గా మనకి ఆ బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది కొత్తగా స్టార్ట్ అయినటువంటి ట్రెండ్ అండి. ఇంతకుముందు ఒక ట్రెండ్ ఇలాంటి ట్యాప్ టు ఎర్న్ టోకెన్స్ ద్వారా పరిచయం అయ్యాయి. ఇది కూడా మనకి ఆ పద్ధతిలోనే. కాకపోతే ఇక్కడ మనం చేసుకోవడం వల్ల ఆల్రెడీ మనకి మెటాఫోర్స్ కాయిన్ ఉంది కదా! ఇదేంటి? ఇక్కడే మనకి రాబోతుంది. ఏం రాబోతుంది? అంటే మనకి కొన్ని ఊహాగానాలు ఏంటంటే మెటాఫోర్స్‌లో మనకున్నటువంటి ఒక రాబోతున్న ప్రాజెక్ట్ టాక్టైల్ గూడ్స్. ఈ టాక్టైల్ గూడ్స్‌లో ఇదొక కామర్స్‌కి సంబంధించినటువంటి ప్లాట్‌ఫార్మ్. దీంట్లో కమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. మనకి కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉండాలి. బట్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మనకు చెప్పినటువంటి అప్డేట్స్‌లలో మెటాఫోర్స్‌లో వాళ్ళు జస్ట్ రిజిస్టర్ అయితే చాలు. వాళ్ళకి రావాల్సినటువంటి మినిమమ్ డిస్కౌంట్ అనేది లేదా మినిమమ్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఎవరి ద్వారానో రెఫరెన్స్ ద్వారా వాళ్ళు రావాల్సి ఉంటుంది. అలా రిజిస్ట్రేషన్ అయితే చాలు. వాళ్ళకి టాక్టైల్ గూడ్స్‌లో పర్చేజ్ చేయొచ్చు. వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవరి ద్వారా అయితే వాళ్ళొస్తారో వాళ్ళకి యాడ్ అవ్వాల్సింది వాళ్ళకి గూడా యాడ్ అవుతుంది. రెఫరల్ బోనస్ లాగా. సో, ఇదంతా మనకి తెలుసు. సో, మేబీ ఇక్కడి నుంచి కూడా అలా కమ్యూనిటీ పెంచాలనో, లేపోతే ఇక్కడికొచ్చిన తర్వాత ఇండైరెక్ట్ మెథడ్ అంటే దీంట్లోంచి ఎంటర్ అయ్యి దీనివల్ల వచ్చే లాభాలు చూసిన తర్వాత అసలు ఇది ఏంటి ప్రాజెక్ట్? దీంట్లో ఈ ఇంకేమేం సంపాదించుకోవచ్చని కుతూహలంతోటి ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే వాళ్ళుంటారు. సో, అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కావచ్చు, కమ్యూనిటీని పెంచుకోవడానికి ఇది ఇది ఇంకొక మార్గం అని చెప్పొచ్చు. సో, ఏదేమైనా మనకింకా పూర్తి వివరాలు, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇందాక నరేష్ సార్ చెప్పినట్టుగా మేబీ మనకు రాబోతున్నటువంటి హ్మ్, గాలా ఈవెంట్ ఏదైతే ఉందో అప్పటికి అన్ని వివరాలు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో, కమింగ్ టు ద గేమ్ విషయానికొస్తేనండి, ఇక్కడ మనకి ఆహ్, ఇక్కడ ఇక్కడ మీకేదైతే కనిపిస్తుందో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ 9 ఔట్ ఆఫ్ 60 నేను ప్రస్తుతం అండి ఇక్కడ మీరు గమనించొచ్చు. నేను స్టేజ్ 4లో ఉన్నాను. సో, మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయండి అంటే 6 స్టేజెస్ ఉంటాయి. అదెలా చెప్పగలుగుతున్నామంటే ఒక్కసారి మనం స్క్రోల్ చేయగలిగితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ స్టేజ్ 5 అని కనిపిస్తుంది. అదే విధంగా ఇంకొంచెం స్క్రోల్ చేసుకుంటే కిందికి మనకి ఇక్కడ స్టేజ్ 6 అని కనిపిస్తుంది. సో, మన వాళ్ళల్లో కూడా చాలా మంది స్టేజ్ 5లోకి ఎంటర్ అయిన వాళ్ళున్నారు. స్టేజ్ 6లోకి దగ్గరలో ఉన్న వాళ్ళున్నారు. నేనైతే స్టేజ్ 4లో ఉన్నాను. అండ్ ఆహ్, ఈ లెవెల్స్ ఎట్లా పెంచుకోవాలి? ఈజీగా ఎట్లా రావాలనేది ఒకసారి మనం చర్చించుకుంటే. ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ చాలా మందికి కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకి 500 మాత్రమే కనిపిస్తుంది. ఈ 500 అనేది పెంచుకోవాలి. ఓకేనా? ఈ 500 అనేది ఎలా పెరుగుతుంది అనంటే, ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ పెట్. ఈ పెట్ అంటే మనకున్నటువంటి యానిమల్స్ అండి 2. ఒకటి పప్పీ, ఒకటి పిల్లి పిల్ల. ఈ 2కి సంబంధించింది. ఆ పెట్‌కి సంబంధించి దాని ఎనర్జీ పెంచాలన్నా, దానికి సంబంధించి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పెంచుకోవాలి. ఇవన్నీ ఎలా పెరుగుతాయి అనేది కూడా చెప్తాను మీకు. ఆ తర్వాత దానికి సంబంధించిన షెల్టర్ అంటే దానికి కావాల్సినటువంటి అవసరమైన విషయాలు అంటే బాత్ టబ్ గాని, కుషన్ గాని, కోంబ్ గాని ఇలాంటివన్నీ కూడా మనం కొంటూ ఉండాలి. దేని గురించి మనం పెంచుకుంటున్నటువంటి ఆ పెంపుడు జంతువుకి ఇవన్నీ మనం కొంటూ ఉండాలి. ఇవన్నీ కొంటూ ఉండాలంటే మనం సంపాదిస్తుండాలి. ఎక్కడి నుంచి సంపాదిస్తుంటాం అంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఇగో ఇది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ట్యాప్ చేయాలి. స్క్రీన్ మీద మనం టచ్ చేస్తున్న కొద్దీ నేను +15 అంటే ఈ లెవెల్ వరకు రీచ్ అయ్యాను. ఇలా మనం టచ్ చేస్తున్న కొద్దీ మనకి ఈ పాయింట్స్ అనేది రిడీమ్ అవుతూ ఉంటది. ఓకే. ఇది చాలా మందికి అర్థమై ఉంటది. ఇది ఎప్పుడు వస్తూ ఉంటుందంటే ప్రతి గంటకొకసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే రూ. 4000 పాయింట్స్ ఉన్నాయో,
4000 వరకు ఇది రిడీమ్ అవుతుంది. కొంతమందికి కొంచెం స్లోగా అవుతూ ఉంటుంది, కొంతమందికి 1 hour లోపే ఇది అయిపోతుంటుంది. ఎందుకు స్లో అవుతుంది లేదా స్పీడ్ అవ్వాలి అంటే, గంట కంటే ముందే స్పీడ్ అవ్వాలి, ఇది నిండిపోవాలంటే ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఉంది చూసారా, దీన్ని మనం పెంచుకోవాలి. ఓకే, ఇక్కడ గమనించండి, ఇగో ఇది ఇది చాలా ఇంపార్టెంట్, ఇది పెంచుకోవాలి. అయితే వీటిని ఏమంటారంటే అండి, మనం బూస్టర్స్ అంటారు. ఇది బాగా గమనించండి ఫ్రెండ్స్. దీన్ని మనం ఏమంటాం అంటే బూస్టర్. అంటే మనకున్నటువంటి గేమ్ ని ఇంకొంచెం స్పీడ్ గా పెంచుకోవడానికి దాన్ని బూస్టర్ అంటారు. ఇక్కడ మనకు బూస్టర్స్ రకరకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బూస్టర్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ స్మైలీ ఉంది చూసారండి. ఈ స్మైలీలో ఈ ఇక్కడ ఏదైతే ఉందో 1.21 అనేది, ఇది 1.50కి పెంచాలి. ఇది పెంచాలి అంటే మనం ఇంటర్నల్ గా మళ్ళీ ఒక గేమ్ ఆడాలి. ఓకే, అవి ఎన్ని గేమ్స్ ఉంటాయంటే 2 రకాల గేమ్స్ ఉంటాయి. ఈ స్మైలింగ్ టచ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఒకటేమో ఆ, మనం ఏం చేస్తామంటే ఈ గేమ్ హంగర్ అంటే కావలసిన ఫుడ్ పెట్టడం వల్ల ఎనర్జీ పెరుగుతుంది, యాక్టివ్నెస్ పెరుగుతుంది. రెండవది గేమ్ ఆడించడం వల్ల. ఓకే, ఈ గేమ్ ఆడించడం వల్ల ఎన్ని గేమ్స్ ఉంటాయనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఈ హంగర్ టచ్ చేస్తే మనకి ఇక్కడ స్పైక్స్ వస్తాయండి. ఇక్కడ మీకు బుల్లెట్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ బుల్లెట్స్ తోని మనకి పైన తిరుగుతున్నటువంటి వీల్లో ఉన్న ఈ బాల్స్ ని పేలుస్తూ ఉండాలి. ఓకే, ఇలా పేలుస్తుండడం వల్ల మనకి కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇలా మనకి 3 రకాల స్పిన్నర్స్ వస్తాయి. వీటిని మనం ఆడుతూ వాటిని షూట్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా మనకి ఉన్న స్పైక్స్ తోటి ఇది కంప్లీట్ చేయగానే మనకి గుడ్ జాబ్ అని మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ తోటి ఈ పర్సెంటేజ్ అనేది మనకి 100%కి మారాలి. ఇది గేమ్ 1. లెవెల్ 1, లెవెల్ 2, స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్న వాళ్ళకి ఈ గేమ్ వస్తుంది. దీంతో పాటు దీంతో పాటు లెవెల్ 3, లెవెల్ 4కి వచ్చిన వాళ్ళకి ఈ బాస్కెట్ బాల్ గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ బాస్కెట్ బాల్ గేమ్ ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఈ బాస్కెట్ బాల్ ఏం లేదు, సింపుల్ గా బాల్ ని బాస్కెట్ లో డ్రాప్ చేయాలి. ఆ డ్రాప్ చేయాలంటే మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తుంటే బాస్కెట్ లో పడుతూ ఉంటుంది. ఓకే, బాస్కెట్ లో వేయడానికి కూడా మనకు 3 ఛాన్సెస్ ఉంటాయి. మనం ఆపకుండా, మిస్ చేయకుండా బాల్స్ ని బాస్కెట్ లో పడేస్తూ ఉంటే బాల్ యొక్క స్ట్రెంగ్త్ కూడా పెరుగుతూ మనకు వచ్చేటువంటి ఎనర్జీ, బాల్ తో వచ్చేటువంటి ఎనర్జీని కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను మిస్ అయ్యాను. సో నాకు 50% వరకు మనకు వచ్చింది. సో మనం దీన్ని ఈ 100% అయ్యేంత వరకు, ఓకే, 100% అయితే ఏమవుతుంది, మనకు అక్కడ ఉన్నటువంటి ఆ పర్సెంటేజ్ అనేది 1.5 టైమ్స్, అంటే నార్మల్ గా మనకు రావాల్సినటువంటి పాయింట్స్ కంటే 1.5 టైమ్స్ అదనంగా, అధికంగా మనకి ఆ పాయింట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు అక్కడ మీకు చూపిస్తాను. సో ఇలా పర్సంటేజ్ పెరుగుతుంటుంది ఫ్రెండ్స్, 100% అవ్వాలి. ఇలా అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, 64.5K అంటే 64,500 నార్మల్ గా నాకు ప్రతి గంటకి పెరగాల్సింది ఇది 20 ఇంత నాకు పెరగాలి ప్రతి గంటకి. ఓకే, యాక్చువల్ గా రావాల్సింది ఏంటి ఫ్రెండ్స్, 4,000, బట్ అదనంగా నాకు ఇంత వస్తుంది. బట్ నేను ఈ గేమ్ ఆడి నేను బూస్టింగ్ చేసినందుకు అదనంగా నాకు ఇంత వస్తుంది. ఓకే, 64.5 ఏదైతే మనం 1.5% ఇక్కడ వస్తుందని చెప్పామో ఇది ఆ గ్రీన్ అన్నమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ బూస్టర్. ఓకేనా, ఇది కాకుండా మనము ఈ పాయింట్స్ ని ఇంకా పెంచుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మీకు చూస్తాను. నా దగ్గర ఇప్పుడు ఆ ఇక్కడ 25,11,414 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఈ పాయింట్స్ తోటి నేను ఏం చేస్తానంటే నేను కొన్ని ఈ పెట్టు కావాల్సినవి కొన్ని కొంటాను. ఓకే, ఇక్కడ కొనేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇది నేను ఈ బాత్ టబ్ కొనాలి అని అంటే నాకు అయ్యే ఖర్చు ఇక్కడ 5,90,000. ఓకే, ఇంకొకటి ఏముంది, కోంబ్, ఇది కొనాలంటే నాకు అయ్యే ఖర్చు 5,80,000. ఈ రెండిట్లో నేను ఏం కొంటా, కొనేటప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే కింద మనకి ఇక్కడ ఉంది చూసారా, +12K +11K, అంటే ఒక గంటకి ఈ బాత్ టబ్కి నేను ఖర్చు పెట్టడం వల్ల అదనంగా నాకు 12,000 ఒక గంటకి అదనంగా నాకు యాడ్ అవుతుంటాయి పాయింట్స్. అదే నేను ఇంకొక 10,000 తక్కువ చేసి ఇది కోంబు కనుక కొనుంటే
గంటకి నాకు 11,000 పాయింట్స్ అనేది అదనంగా నాకు యాడ్ అవుతూ ఉంటుంది. సో నేనేం చేయాలి తెలివిగా అంటే, ఈ ఇదే రేంజ్‌లో అంటే నా దగ్గర ఉన్న డబ్బులతోటి ఇదే రేంజ్‌లో నేను ఖర్చు పెడితే అంతకంటే ఎక్కువ పాయింట్స్ యాడ్ అయ్యే ఆప్షన్ ఏదైనా ఉందా? అనేది నేను వెతుక్కోవాలి. ఇక్కడ మీరు గమనించండి. ఓకే. ఇక్కడేముంది 550 5,50,000 ఉంది. ఇక్కడ 5,80,000 ఉంది. సో ఇక్కడ జస్ట్ గమనించండి. జస్ట్ 5,000 మాత్రమే తక్కువ. సో, నేను అంటే ఒక 5,000 తక్కువ పెట్టుకున్నా గాని దీనికి విలువ ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి. అదే విధంగా పెట్టు కాడికొచ్చేస్తే ఆప్షన్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. 520, 570 అంటే సేమ్ ఖర్చుతోటి, సేమ్ ఖర్చుతోటి ఎక్కువగా పాయింట్స్ రావడానికి గంటకి ఏవైనా ఆప్షన్స్ ఉన్నాయా అనేది ముందుగా చెక్ జేసుకోవాలి. ఉన్నాయి గదా! ఆప్షన్ ఉంది గదా! అని జెప్పి టకాటక కొనేయకుండా, అంతే ఖర్చుకి ఎక్కువ పాయింట్స్ గంటకి పెరిగేలాగా వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అనేది ముందు వాటి జోలికెళ్ళాలి. అయితే ఇక్కడ మనం అర్థం జేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ మీరు జూడండి. ఇక్కడ ఒక నంబర్ కనిపిస్తుంది జూడండి. ఓకే. ఇక్కడ 5 అనే నంబర్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? 5 అనేది అంటే ప్రతి ఆప్షన్ గూడా 5 సార్లు మనం కొంటాం. ఈ లెవెల్ కంప్లీట్ అవ్వాలంటే ఆప్షన్స్ ఉంటాయో ప్రతి ఆప్షన్ 5 సార్ల కంటే ఎక్కువ కొనలేము. అట్లా 5 సార్లు కొన్నామంటే అంటే ప్రతి దాన్ని 5 సార్లు ఖచ్చితంగా కొనాల్సిందే. కొంటేనే మనకిక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 60 ఏవైతే ఉందో ఇది కంప్లీట్ అవుతది. ఏది ముందు జేస్తాము, ఏది తర్వాత జేస్తామనతో సంబంధం లేదు. కానీ కొనేటప్పుడు తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ పాయింట్స్ వచ్చేది కొంటే ఏమవుతదంటే, గంటకి ఎక్కువగా పాయింట్స్ రావడం వల్ల లాస్ట్‌లో అయినా ఎక్కువ ఖర్చున్న దాన్ని లాస్ట్‌లో పర్చేజ్ చేసుకోవడం వల్ల పాయింట్స్ అనేది తొందరగా తీసుకోవచ్చు. సో, ఇది కొంతమంది చేస్తున్నటువంటి పొరపాటు. అంటే అనేదేంటంటే, మేమిద్దరం ఒకేసారి స్టార్ట్ జేసాము. ఆయనేమో ముందెళ్ళిపోయాడు. నేనింకా అక్కడే ఉన్నానంటే 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే, గంటకి మనం రిడీమ్ చేసుకోకపోవడం వల్ల ఓకే. ఎందుకు జెప్తున్నానంటే, కొంతమంది బిజీగా ఉండొచ్చు. ఆఫీస్‌లలో ఉండొచ్చు. ఈ 4,000 ఎప్పుడైతే ఇక్కడ ఓకే. ఇక్కడ మనకి ఈ 4,000 ఎప్పుడైతే నిండుతుందో ఆగిపోతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ పాయింట్లు పెరగడం అనేది ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఏందంటే మనకు స్లో అయిపోతుంది పాయింట్లు రావడం అనేది. అందుకని ఏం చేస్తాము, కనీసం గంటకొక్కసారైనా గాని ఇక్కడున్న పాయింట్స్‌ని మనం ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇది ఎంప్టీ అయిపోయి రిడీమ్ అవ్వడం వల్ల మళ్ళీ మనకి ఇక్కడ ఇదనేది మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. పాయింట్లు పెరుగుతూ ఉంటుంది. ఇదొక విషయం వల్ల స్లో అవుతూ ఉంటారు. రెండో విషయం ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ అంతే ఖర్చుకి ఎక్కువ పాయింట్స్ వచ్చే ఆప్షన్ ఏదుందనేది ముందుగా మనం సెలెక్ట్ జేసుకోవాలి. అది గూడా మనం చెక్ జేసుకుంటూ ఉండాలి. అంటే కొంచెం ఒక నిమిషమో, 2 నిమిషాలో మనం దీని మీద దృష్టి పెట్టగలిగితే దేన్ని కొంటామో ఏదైనా ఖచ్చితంగా అన్ని కొనాల్సిందే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాల్సిందే. బట్ ఏది ముందు, ఏది తర్వాత అనేది కొంచెం మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మూడవదేంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బూస్టర్స్. ఈ బూస్టర్స్‌ని మనం ఎక్కువగా గమనిస్తుండాలి. దీంట్లో బాస్కెట్ బాల్‌దేదైతే ఉందో మనం ఒక్కసారి 100% అయితే చాలా సేపటి వరకు మనకు దానివల్ల ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఫ్రూట్‌ది మనకు కనిపిస్తున్న ఈ స్ట్రాబెర్రీది ఏదైతే ఉందో, ఇది మాత్రం తొందరగా ఇనాక్టివ్ అయిపోతుంటుంది. ఇది మాత్రం మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అండ్ మనకు మూడో ఆప్షన్ కూడా రాబోతుంది. మూడో గేమ్ బూస్టర్ కోసం డక్ సంబంధించింది. అది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ లెవెల్‌కెళ్ళినంక రావచ్చేమో. ఫిఫ్త్‌కెళ్ళిన వాళ్ళకి రాలేదు ఇంకా. సిక్స్త్‌లోకెళ్ళిన వాళ్ళకి రావచ్చేమో. సో, ఇది ఉన్న విషయం. ఇక పోతేనండి ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. అండ్ రెడీమ్ చేసుకుంటుండండి, ట్యాపింగ్ చేస్తుండండి, బూస్టర్‌ని, గేమ్స్‌ని ఈ బాస్కెట్ బాల్ గేమ్ ఏవైతే ఉన్నాయో వీటిని చేస్తూ ఉండండి. ఇక మనకి కింద ఉన్నటువంటి ఆప్షన్స్ విషయానికొస్తే ఇక్కడ ఈ ఈ పప్పీ ఏదైతే ఉంటుందో ఇవి మనకి లెవెల్స్ పెరిగిన కొద్దీ ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. బట్ మనం ఏ పప్పీని అంటే లేదంటే ఏ పెట్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనేది మాత్రం మనకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ సెట్టింగ్స్ విషయానికొచ్చేస్తే మ్యూజిక్, సౌండ్, వైబ్రేషన్స్, లాంగ్వేజ్ అండ్ దీంట్లోనే మనకి హెల్ప్ అండ్ సపోర్ట్ సంబంధించి కూడా ఉంటుంది. మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కస్టమర్ కేర్‌తోని మీరేమన్నా క్లియర్‌గా చాట్ చేయాలనుకుంటే మీకు ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. అండ్ ఇది టెలిగ్రామ్‌తో ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ అనగానే మనకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఇది మరి ప్రాబ్లమ్ అంటున్నారు గదా! అని. బట్ టెలిగ్రామ్‌లో మంచి ఉంది, చెడు ఉంది. ప్రతి చోట ఉంటుంది. అది మనకు అవగాహనతోని మనం అది నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ టెలిగ్రామ్ ద్వారా రన్ అవుతున్నటువంటి ఈ టాప్ టు ఎర్న్ ఏదైతే గేమ్ ఉందో, ఇది పూర్తిగా బ్లాక్ చైన్ కంట్రోల్‌లోనే ఉంటుంది. సో, మనం సంపాదించుకున్నది వేరే దగ్గరికెళ్ళడానికి, వేరే వాళ్ళది స్వాప్ జేసుకోవడానికి, తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు.
ఇది జనరల్ సెట్టింగ్ సంబంధించి, ఇది హోమ్ అండి. ఇకపోతే ఇక్కడ మనకున్నటువంటివి ఎక్స్ట్రా పాయింట్ సంపాదించుకోవడానికి మనకున్నటువంటి ఆప్షన్స్ అండి. ఇక్కడ మీరు గమనించండి ఒకసారి. యూట్యూబ్ లో క్రిస్టల్ కామిక్ సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ వీడియో పెట్టడం జరిగింది. ఆ క్రిస్టల్ కామిక్ సంబంధించిన ఛానల్ ఒకటి పెట్టడం జరిగింది. ఎక్స్ ట్విట్టర్ లో ఒక సపరేట్ ఒక ఛానల్ ఉంది. టెలిగ్రామ్ లో సపరేట్ ఛానల్ ఉంది. అండ్ హోలీవర్స్ ఛానల్ కూడా మనకుంది. ఈ వీటిని అంటే ఈ సపరేట్ ఎక్స్ట్రా టాస్క్లు కంప్లీట్ చేయడం వల్ల కూడా అదనంగా పాయింట్స్ వస్తాయి. సో ఇప్పటి వరకు అంటే ఒక 3 days నుంచి ఉన్నటువంటి టాస్క్లు అండి ఇవి, ఇంకా అప్డేట్ అవ్వలేదు, కంప్లీట్ అయిపోయాయి ఈ టాస్క్లు. కంప్లీట్ కాని వాళ్ళు ఈ టాస్క్లు కూడా కంప్లీట్ చేయండి, అదనంగా మీకు పాయింట్స్ వస్తాయి. ఓకే, ఈ పాయింట్స్ అనేది మనకి డైలీ బేస్డ్ లో, యాక్చువల్లీ ఇంకా ఇది అప్డేట్ అవ్వాలి, బట్ డైలీ బేస్డ్ లో మనకు కొన్ని టాస్క్లు వస్తూనే ఉంటాయి. సో ఈ టాస్క్లు మనం ఎప్పటికప్పుడు, సో అయిపోయిన వాళ్ళు ఓకే, అవ్వని వాళ్ళు కంప్లీట్ చేయండి. అండ్ గమనిస్తుండండి, ఇక్కడ ఎక్స్ట్రా టాస్క్లు ఏమైనా రావచ్చు అంటే కొత్త యూట్యూబ్ వీడియోస్ ఏమైనా పెట్టవచ్చు. లేదంటే ఇంకొన్ని టాస్క్లు ఏం రావచ్చు అంటే ఇంకొక 3 members ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, అంటే 3 members ని రెఫర్ చేయడం వల్ల మీకు ఒక 1000 పాయింట్స్ అనో 2000 పాయింట్స్ అనో, లేదా 10 మందిని చేయడం వల్ల 30,000 పాయింట్స్ అనో, ఇలాంటివి కూడా మనకి వస్తూ ఉంటాయి. ఓకే, ఇది ఒకటి. ఇకపోతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మనకి పాయింట్స్ ఇంకా ఎక్స్ట్రా రావడానికి, ఓకే, ఈ గేమ్ కి సంబంధించి ఉన్నటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ ని ఇంకా పెంచుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్సే కాకుండా రెఫరెన్స్ ద్వారా కూడా మనం సంపాదించుకోవచ్చు. సో రెఫరెన్స్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే, రెఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది అనే దానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది 5,000 పాయింట్స్ అంటే ఒక కొత్త వ్యక్తిని మీరు రెఫర్ చేసినప్పుడు అతను కూడా టెలిగ్రామ్ ఉంటే డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో ఓపెన్ అవుతుంది ఛానల్. టెలిగ్రామ్ లేకపోతే టెలిగ్రాము రిజిస్టర్ చేసుకోమని చెప్తుంది. అలాంటి వాళ్ళు టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోండి, మీ పేరుతోని రిజిస్టర్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఓటీపీ బదులు ఒక మిస్డ్ కాల్ వస్తుంది, అది కట్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాక మీకు పంపించిన రెఫరల్ లింక్, అంటే చాలా మందికి ఇక్కడ విషయం ఏంటంటే ఇది రెఫరల్ లింక్ ద్వారా కూడా వస్తుందని తెలియక ఆ రెఫరీ పేరు కనపడదు కాబట్టి వేరే లింక్స్ ఓపెన్ చేసి చేయడం వల్ల వాళ్ళ కిందికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే స్టార్టింగ్ లో ఇక్కడ మీకు ఆప్షన్ ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ రెఫరల్ ఆప్షన్ అనేది, ఈ రెఫరల్ ఆప్షన్ అనేది మనకి ఇంత ముందుకు లేదండి. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి రెఫరల్ ఆప్షన్ మనకి ఇంత ముందుకు లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. సో ఇంత ముందుకు ఏదైతే ఉందో కంప్లీట్లీ కంపెనీకి సంబంధించిన రెఫరల్ లింక్ తోటే మనం ఆడడం జరిగింది. అయినా ఇప్పటి వరకు వేరే వ్యక్తి రెఫరల్ లింక్ తో కాకుండా కంపెనీ యొక్క రెఫరల్ లింక్ తో ఆడిన వాళ్ళందరూ కూడా మీ అప్లైనర్ యొక్క రెఫరల్ లింక్ తెప్పించుకొని మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అంటే చేస్తున్న పొరపాట్లు ఏంటంటే, ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు రెఫరల్ లింక్ ద్వారా మీరు ఆడుతున్నారు అనుకుందాం. క్లిక్ చేసినప్పుడు ఇగో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ ప్లే అనేది ఇది మినిమైజ్ అయ్యి షార్ట్ కట్ అండి. మీ అప్లైన్ రెఫరల్ లింక్ తోని క్లిక్ చేసినా మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లే కనుక క్లిక్ చేస్తే మీ అప్లైనర్ రెఫరల్ లింక్ తో ఓపెన్ అయినట్టు కాదు, ఆల్రెడీ పాతదే మళ్ళీ ఓపెన్ అయినట్టు. మీరేం చేయాలి అంటే ఫ్రెష్ గా మీ అప్లైనర్ లింక్ తో క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ ఓపెన్ అయితే, మళ్ళీ క్రిస్టల్ కామే టెలిగ్రామ్ పేజ్ ఓపెన్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ప్లే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే ఫ్రెష్ గా మీ అప్లైనర్ లింక్ తోనే ఓపెన్ అయినట్టే. ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. ఓకే, మీ అప్లైనర్ పొరపాటున వేరే అప్లైనర్ లింక్ కనుక ఓపెన్ చేస్తే ఇంకా అలాగే ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేము. అది పొరపాట్లు తెలియక కొంతమంది జరిగినాయి. ఇక ఇక అలాంటి ఆ జరగకుండా చూసుకోండి జాగ్రత్త, మీ అప్లైనర్ దగ్గర నుంచి రెఫరలింగ్ తెప్పించుకొని చేయండి. ఓకే, సో ఇది ఒకటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ గేమ్ విషయానికి మరొకసారి రెఫరల్ సంబంధించి వస్తే, రెండో విషయం మనం ఇన్కమ్ ఎక్కువగా అంటే బోనస్ పాయింట్స్, రెఫరెన్స్ ద్వారా బోనస్ పాయింట్స్ ని ఇంకా ఎక్కువ సంపాదించుకునే ఆప్షన్ ఇంకా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇందాక చెప్పినట్లుగా టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని మీ రెఫరల్ లింక్ ద్వారా ఆడిన పర్సన్ ద్వారా 5,000 వస్తే, ఒకవేళ ఆ పర్సన్ కి టెలిగ్రామ్ ఛానల్ అనేది ప్రీమియం ఉంటుందండి. ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ అని కూడా ఉంటుంది. ఆ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ ఉన్న వ్యక్తిని కనుక మీరు రెఫర్ చేసి అతను కనుక మీ లింక్ తోటి గేమ్ కనుక స్టార్ట్ చేస్తే 25,000 అనేది మీకు పాయింట్స్ కనుక అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇలా
మనం ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా 61.1 మిలియన్ రెఫరెన్స్ ద్వారా మనం సంపాదించుకున్న ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. అది స్టేజ్ 1 అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి మీదనే అండి. ఒక్క వ్యక్తి మీద మీకు 61.1 మిలియన్ అంటే సుమారుగా 61 లక్షల పాయింట్లు మీరు సంపాదించవచ్చు. ఒకవేళ ఆ పర్సన్ మీరు రెఫర్ చేసినప్పుడు స్టేజ్ 1 లో ఉన్నప్పుడు అతను 5,000 వస్తే అతను సెకండ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అదనంగా మళ్ళీ మీకు 40,000. అతను థర్డ్ స్టేజ్కి అప్గ్రేడ్ అయితే మళ్ళీ ఆ, 4 లక్షలు. ఫోర్త్ స్టేజ్కి ఎంటర్ అయితే 40 లక్షలు. తర్వాత 2 కోట్లు. ఇన్ని మనకి స్టేజ్ అతను పెరుగుతున్న కొద్దీ అదే రెఫరెన్స్ పర్సన్ దగ్గర నుంచి మనకు అదనంగా యాడ్ అయ్యే పాయింట్స్. ఇది నార్మల్ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే. అదే పర్సన్ గనక ప్రీమియం టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే గనక వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇవి ఒక పర్సన్ ని రెఫర్ చేయడం వల్ల మనకు ఒకటే పర్సన్ దగ్గర నుంచి వచ్చేటువంటి బోనస్ పాయింట్స్ ఇవన్నీ. ఓకే, అలా మీరు ఎంత మందినైనా రెఫర్ చేయొచ్చు. ఆ రెఫర్ చేసే పర్సన్స్ అనేది మనకి మెటాఫోర్స్ లో ఉండాల్సిన ఖచ్చితంగా రూల్ ఏం లేదు. మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఫ్రీ గేమ్ కాబట్టి జస్ట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటే చాలు. మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా రెఫర్ చేయొచ్చు. వాళ్ళకు కూడా పాయింట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ పాయింట్స్ రావడం అనేది లెవెల్ వైజ్ గా ఉండదండి. అంటే ఉదాహరణకి ఇక్కడ మీరు చూడొచ్చు. నా నా రెఫరెన్స్ ద్వారా ఆడుతున్న వాళ్ళు 17 మంది ఉన్నారు. ఈ 17 మంది ఉదాహరణకి ఎవరినో రెఫర్ చేశారు అనుకుందాం. వాళ్ళు నాకు సెకండ్ లెవెల్ కిందికి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు పాయింట్స్ యాడ్ అవుతున్నది లేదు. మనకి బోనస్ పాయింట్స్ రెఫరెన్స్ ద్వారా వచ్చేది ఓన్లీ డైరెక్ట్ మెంబర్స్ నుంచి మాత్రమే. సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ నుంచి కాదు, ఇది గమనించండి. ఓకే, ఇలా మీరు రెఫర్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ చైన్ చైన్ సింబల్ ఏదైతే ఉందో ఈ చైన్ సింబల్ మీద మనం క్లిక్ చేస్తే మన రెఫరల్ లింక్ అనేది కాపీ అయిపోతుంది. ఈ రెఫరల్ లింక్ లో లాస్ట్ లో మీకు కనిపిస్తున్నదే మన ఐడి. క్రిస్టల్ కామీలో నా ఐడి ఇదనమాట. సో ఇలా చేయొచ్చు. లేదా ఇక్కడ ఉన్నటువంటి ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేయడం వల్ల కూడా డైరెక్ట్ గా టెలిగ్రామ్ ఛానల్లో మీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మీరు ఆ రెఫరల్ లింక్ పంపించవచ్చు. సో అందరికీ టెలిగ్రామ్ ఛానల్ వాడట్లేరు. ఉన్న వాళ్ళకి పంపించాలంటే డైరెక్ట్ గా ఇన్వైట్ ఫ్రెండ్స్ అని క్లిక్ చేయండి. లేదు వాట్సాప్ ద్వారా పంపించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చైన్ సింబల్ ని క్లిక్ చేస్తే మీ రెఫరల్ లింక్ అనేది కాపీ అవుతుంది. వాళ్ళకి పంపించండి. వాళ్ళతో లెవెల్స్ పెరుగుతున్నా కొద్దీ సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకున్నటువంటి రెఫరల్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇది టాప్ 10 మాత్రమే. బట్ నాకున్న రెఫరల్స్ వేరు. 17 కనిపించే, బట్ మనకి స్క్రీన్ మీద కనిపించేది మాత్రం టాప్ 10 మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అందరిది కనిపించదు. ఎవరైతే మిగతా వాళ్ళకంటే ముందుగా క్విక్ గా ఆడుతుంటారో అప్పుడు వాళ్ళు ఇక్కడ అప్డేట్ అయిపోయి మనకి ఇక్కడికి వచ్చేస్తారనమాట. సో రెఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పటికి మనం క్లియర్ గా అన్ని తెలుసుకున్నామండి. మరొకసారి మీకు తూచాగా చెప్తున్నాను. ఒకటి, మనం ట్యాపింగ్ చేయడం వల్ల ఓకే, ట్యాపింగ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఉన్నటువంటి మాక్సిమం దీన్ని పెంచుకుంటూ పోవాలి. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎనర్జీ. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ 500 ఉంటుంది. ఆ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ తోటి కనుక మనం కొనుక్కుంటే అది కాస్త 750, తర్వాత 1000, 1250, 2000, 5000 వరకు పోతూ ఉంటుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకున్నటువంటి మల్టీ ట్యాప్ అనేది ఆప్షన్ ఉందో ఇది ఫస్ట్ టైం ఫ్రెషర్స్ కి 1 పాయింట్ మాత్రమే, +1 మాత్రమే. అంటే ఒక ట్యాప్ చేస్తే 1 పాయింట్ మాత్రమే రెడీమ్ అవుతుంటది. కానీ ఇది పెరిగిన తర్వాత ఉదాహరణకి 500 పాయింట్స్ ఉంటే 500 సార్లు మనం ట్యాప్ చేయాలి అవన్నీ రెడీమ్ అవ్వాలంటే, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే దాని కనుక పెంచుకుంటూ పోతూ ఉంటే ఒక్కసారి ట్యాప్ చేస్తే 2, 5, 3, 4, 10, 15 ఇలా చేస్తుంటే ఏంటంటే పాయింట్స్ త్వరగా రిడీమ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ టైం సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఇంపార్టెంట్. అండ్ దీంట్లో ప్రతి ఒక్కరు కూడా రెండు చెక్ చేసుకుంటుండండి. మనకి ఇక్కడ పెట్ అంటే యానిమల్ సంబంధించిన దాని అవసరాలకు సంబంధించిన 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటుండాలి. అండ్ ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న పాయింట్స్ మీ దగ్గర ఉన్న పాయింట్స్ తోటి కొనడానికి సరిపడా ఉన్నాయా లేదా అని మనకు తెలియాలంటే
ఇమ్మీడియట్ గా ఉదాహరణ మీ దగ్గర ఉన్నవి సరిపోతాయి అని తెలియంగానే ఆటోమేటిక్ గా ఈ బోట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఇస్తుంది. చూడండి ఇక్కడ 12 అని కనిపిస్తుంది చూడండి. ఓకేనా, మీకు ఇక్కడ 12 అని కనిపిస్తుందా అంటే నా దగ్గర ఉన్నటువంటి ఈ అమౌంట్ తోటి నేను వీటిలో కొనడానికి నాకు 12 రకాల ఆప్షన్స్ ఉన్నాయని దాని అర్థం. ఇక్కడ నాకు నెంబర్ వచ్చింది అని అంటే నాకు ఏదో ఒకటి కొనొచ్చు. 12కి సరిపోతుందని కాదు, ఇది కూడా గమనించండి. ఇక 12 చూపిస్తుందంటే 12కి ఈ అమౌంట్ సరిపోతుందని కాదు, 12 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మీరు ఎన్ని ఆప్షన్స్ కి డబ్బులు సరిపోతాయి అనేది మనం ఖర్చు పెట్టే దాన్ని బట్టి ఉన్న ఆప్షన్స్ బట్టి మనం చెక్ చేసుకోవాలి. ఇది ఒకటి. మరొక ఇంపార్టెంట్ బూస్టర్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ అనేది మెరుపు, ఓకే, లేదా ఎనర్జీకి సింబల్ అనమాట. కరెంట్కి ఎనర్జీకి ఇది సింబల్. ఈ సింబల్ ఏంటంటే ఎవ్రీ 24 hours ఒకసారి నేను ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏమంటుంది చూడండి, గెట్ యువర్ ఎనర్జీ కార్డ్స్ టుమారో. ఏంటండి 0/3 అంటే ప్రతి 24 hours ఒకసారి మనకి 3 కార్డ్స్, కరెక్ట్ చెప్పాలంటే స్క్రాచ్ కార్డ్స్ అని అనుకోండి. ఎలాగైతే మనకి జీపే ఫోన్ పేలలో మనకి స్క్రాచ్ కార్డ్స్ వస్తాయో, మనం వాటిని స్క్రాచ్ చేస్తే ఎంతో కొంత అమౌంట్ ఎట్లా అయితే వస్తుందో, అలా ఇక్కడ మనకి 3 స్క్రాచ్ కార్డ్స్ వస్తాయండి. ఈ 3 స్క్రాచ్ కార్డ్స్లలో మనం ఆ 3 స్క్రాచ్ కార్డ్స్ లో ఏదైనా ఒక కార్డ్ ని మనం టచ్ చేస్తాం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ 3 స్క్రాచ్ కార్డ్స్లలో ఏదైనా ఒక కార్డ్ ని మనం టచ్ చేస్తాం. టచ్ చేసినప్పుడు అక్కడ మనకి ఆ, ఏ ఏవైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్స్ ఉన్నాయో, అంటే టోటల్ గా ఇప్పుడు నాకు 4000 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 4000 పాయింట్స్లలో ఆ మూడిట్లో +100%, లేదా +10%, లేదా 80%, లేదా 60%, ఇలా మనకి కొన్ని పర్సెంటేజెస్ ఉంటాయండి. ఓకే, ఇలా పర్సెంటేజెస్ నేను క్లిక్ చేసిన కార్డు కనుక 10% అని చూపిస్తే నా దగ్గర ఆల్రెడీ ఉన్న, అంటే ఈ 4000లో 10% అనేది బోనస్ గా ఇమ్మీడియట్ గా యాడ్ అవుతుంది. ఓకే, ఆ 3 కార్డ్స్ లో ఒక టచ్ చేయంగానే. ఓకే, అట్లా టచ్ చేయగానే ఏమవుతుంది తెలుసా, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు 1/3 అయిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసేసుకున్నాం వెంటనే మళ్ళీ 3 వస్తాయి కార్డ్స్, దాంట్లో ఇంకొకటి చూస్ చేసుకోవచ్చు. ఓకే, అది రెడీ, అది ఆ పాయింట్స్ అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుందో అంత పర్సెంటేజ్ మళ్ళీ యాడ్ అవుతుంది. సో అట్లా మనం కొంత లాజికల్ గా ఆలోచించి మన గనక 100% అని వచ్చింది అనుకోండి, ఈ 4000కి ఇక్కడ నాకు యాడ్ అయిపోతుంది 4000. సో మనం అదృష్టం బాగుండి కొంచెం లాజికల్ గా కనుక మనం క్లిక్ చేసినప్పుడు 3 సార్లు 100% వచ్చింది అనుకోండి, సో 4000 అంటే నా దాని గురించి చెప్తున్నాను, అట్లా 12,000 అనేది నాకు అదనంగా బోనస్ వస్తుంది. ఇది డైలీ 1 టైం, 24 hours ఒకసారి. అంటే ఇప్పుడు నేను కార్డ్స్ కనుక స్క్రాచ్ చేస్తే మళ్ళీ 24 hours తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ అది ఓపెన్ అవుతుంది. ఇది కూడా మనకు ఉన్నటువంటి విషయం. ఓకే, అండ్ ఇది గమనించండి, ఇది ఒక్కసారి గమనించండి, ఇది కంప్లీట్ వైట్ కలర్ లో ఉంది. అండ్ ఇది నేను ఫుల్ గా రెడీమ్ చేస్తాను చూడండి, ట్యాప్ చేస్తాను, ఇప్పుడు చూడండి ఎంటీ అయిపోయింది అంటే ఇక్కడ ఏమీ లేవు, ట్యాప్ చేస్తే రావడానికి అని దాని అర్థం. ఓకే, అట్లా మనకి ఈ చిన్న చిన్న విషయాలు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు ఆ, చాలా మంది దీనికి అలవాటు పడుతున్నారు, పాయింట్స్ పెంచుకునే పని చేస్తున్నారు. 6th లెవెల్ జరిగిన తర్వాత ఏమవుతుంది, దాన్ని ఇంకో 7th లెవెల్కి ఏమైనా పెంచుతారా, కొత్త ఆప్షన్స్ ఏమైనా వస్తాయా అనే విషయాలు మాత్రం మనకి ఇంకా తెలిసి ఉండాలి. అండ్ గేమ్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. కంప్లీట్లీ ఇది కూడా Web3తోనే రన్ అవుతుంది, బ్లాక్ చైన్లతోనే కంట్రోల్ అవుతుంది. బట్ ఇంట్రెస్టింగ్ ఇప్పుడున్న వాటిలలో లేటెస్ట్ ట్రెండ్ సృష్టిస్తున్నటువంటి ట్యాప్ టు ఎన్ గేమ్స్ ఇవన్నీ కూడా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మాక్సిమం టు మాక్సిమం మీరు ట్యాప్ చేస్తూ కొంతమంది ఇక్కడ పాయింట్స్ వస్తున్నాయి బట్ దాన్ని రెడీమ్ వాడుకోకుండా, అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కొన్ని 10 లక్షలు 5 లక్షలు అయినాక ఒకేసారి కొందాం అనుకుంటారు. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటు అదే. ఎందుకంటే వచ్చింది వచ్చినట్టుగా ఇక్కడ మీకు మనకి ఎప్పుడైతే రెడ్ కలర్ లో ఒక సింబల్ చూపించి 1 2 అని చూపించింది అంటే వెంటనే మనం వాటిని కొనేయడం వల్ల మనకి ఇక్కడ పాయింట్స్ అనేది రావాల్సిన దానికంటే మనం ఇంకొంచెం పెంచుకునే వాళ్ళం. అలా కొంతమంది చేయకపోవడం వల్ల స్లో అయిపోతున్నారు. అది అర్థం చేసుకున్న వాళ్ళు స్పీడ్ గా పికప్ అవుతున్నారు. ఓకే, ఆ ఇది కొంచెం అర్థం చేసుకోండి. రానున్న రోజుల్లో వీటితోటి ఇది ఫ్రీ అవ్వడము, దీనివల్ల రానున్న రోజుల్లో బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎట్లా ఉంటాయని పూర్తి తెలియకపోయినా అర్థం చేసుకోండి. గేమ్ ఆడండి, రెఫరెన్స్ పెంచుకోండి.
ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ అర్థమైంది అనుకుంటాను. అండ్ గేమ్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి మీరు హ్యాండ్ రైస్ చేయొచ్చు. అండ్ గేమ్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. సో ఫ్రెండ్స్ ప్లీజ్, గేమ్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఒక్క నిమిషం అండి. ప్యూర్లీ ప్లీజ్ నన్ను గేమ్ కి సంబంధించిన డౌట్స్ ఏముంటాయని అడగండి. మిగతా విషయాలు మాత్రం సార్ మాట్లాడతారు. ఓకే, సతీష్ గారు ఫ్రమ్ కర్నూల్, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్. మీ డౌట్ ఏంటో ఒకసారి అడగండి. సో టైం లేదు కాబట్టి వీలంత తొందరగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. సతీష్ గారు ఫ్రమ్ కర్నూల్. హలో సార్. సార్ చెప్పండి. సార్ వాయిస్ వినిపిస్తుంది కదా సార్? వినిపిస్తుంది, చెప్పండి. సార్ ఇందాక మీరు 24 lakhs అది ఉంది కదా సార్, అక్కడ అక్కడ అవునండి. నాకు ఏమవుతుందంటే ఓపెన్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఒక 3-4 thousand తగ్గిపోతున్నాయి సార్ ఆటోమేటిక్ గా. అది ఎందుకు సార్? మంచి మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. రైట్, ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇది ఇది గమనించండి. బూస్టర్స్ అని చెప్పాను, ఇక్కడ స్మైలీ అని చెప్పాను చూడండి. ఈ స్మైలీ అనేది ఎప్పుడు కూడా 1.5, ఓకే, 1.50 అనేది మెయింటైన్ చేసేలాగా చూడాలి. ఇప్పుడు గమనించండి, నాకు ఇక్కడ 1.29 ఉంది. అండ్ ఇది గ్రీన్ కలర్ లో ఉంది స్మైలీ. అండ్ నాకు ఈ గేమ్ అనేది గ్రీన్ కలర్ లో ఉంది. ఒకవేళ గనక ఇది తగ్గిపోయింది అనుకోండి, ఆ ఆరెంజ్ కలర్ లోకి వస్తుంది. ఇంకా తగ్గింది అనుకోండి, రెడ్ కలర్ లోకి మారుతుంది. ఎప్పుడైతే రెడ్ కలర్ లోకి మారుతుందో ఇక్కడ 64.5. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? కావట్లేదు సార్, ఇంకా కావట్లేదు. ఒక్క నిమిషం చూపిస్తాను. రైట్, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఈ స్మైలీ ఏదైతే ఉందో, ఈ స్మైలీ అనేది 1.50 అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే అది ఇనాక్టివ్ అవుతూ ఉంటుందో ఇది ఈ ఈ 1.5 నుంచి 1.29, 1 అట్లా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇది గ్రీన్ కలర్ లో ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది గ్రీన్ కలర్ లో ఉందంటే కంపల్సరీ వస్తుందని కాదు, మనకు రావాల్సిన పర్సెంటేజ్ తగ్గుతుందనే. ఇంకాస్త తగ్గింది అనుకోండి, ఈ గ్రీన్ కలర్ కాస్త ఆరెంజ్ కలర్ లోకి మారుతుంది ఈ స్మైలీ కూడా. ఇంకా తగ్గింది అనుకోండి, ఇది కాస్త రెడ్ కలర్ లోకి వెళ్తుంది. ఇది కానీ స్మైలీ కానీ ఇది రెడ్ కలర్ లోకి వెళ్ళింది అనుకోండి, ఇమ్మీడియట్ గా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 64.5K అండ్ పైకి ఆరో మార్క్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్ లో, ఇది రెడ్ కలర్ లోకి మారి ఆరో మార్క్ కిందికి అవుతుంది. కిందికి ఏంటంటే దాని అర్థం మీకు 1 hour లో రావాల్సిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఎంత పర్సెంటేజ్ అయితే రావాలో అంత పర్సెంటేజ్ రాకుండా తగ్గిపోతూ ఉంటుంది. అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఆ గ్రీన్ కలర్ మెయింటైన్ చేస్తూ ఈ 1.5 మెయింటైన్ చేస్తుంటే మనం ఎక్కువ పాయింట్స్ వస్తుంటాయి. అంటే ఇక్కడ రావాల్సిన దానికంటే ఇంకా మైనస్ లోకి వెళ్తుందని కాదండి. మనకి ఎన్నైతే రావాలో 1 hour కి అన్నైతే ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ మీరు గమనించండి, ఎన్నైతే రావాలో 1 hour లో అన్నైతే ఖచ్చితంగా వస్తుంటాయి. బట్ గ్రీన్ మెయింటైన్ చేస్తే అంతకంటే ఎక్కువ వస్తుంది, మెయింటైన్ చేయకపోతే తగ్గుతుంది. ఇది దాని అర్థం అండి. ఓకే, సో థ్యాంక్ యూ సతీష్ గారు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సార్ ఇంకోరన్నా? రవీందర్ రెడ్డి గారు చెప్పండి. ఏం లేదు సార్, అది లెవెల్ 1 నుండి లెవెల్ 2 కదా అది వాలీబాల్. ఆ, రెండో లెవెల్ ఆడతాప్పుడు రెండో లెవెల్ ఆడచ్చు, ఫస్ట్ లెవెల్ కూడా రెండు ఆడచ్చు సార్. ఏమన్నా ఒకటి ఏది ఉందో సార్? లేదు లేదు లేదు, లెవెల్ 1 కంప్లీట్ అయితేనే మీరు లెవెల్ 2కి వెళ్ళిపోతారు. అది లెవెల్ 2 వచ్చింది సార్. లెవెల్ 1 అనేది మొత్తం ఇది అయిపోయింది మేడం సార్, మళ్ళీ చూస్తే అంతే, ఇంకా అయిపోయింది. లెవెల్ 1 ఒకసారి అయిపోయిందంటే ఇంకా అయిపోయింది అంతే. లెవెల్ 1 లెవెల్ 2 రెండు మన ఇష్టం ఉంది ఆడుకోవడానికి ఉండదు. లెవెల్ 2 కంప్లీట్ అయినాకనే లెవెల్ 3కి వెళ్తాం. ఓకే ఓకే సార్, ఇది రైట్ రైట్. ఓకే, సతీష్ గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి సార్. సార్ నాది ఆల్రెడీ 1.50 ఉంది సార్, అయినా సరే మైనస్ అవుతుంది. నాకు ఇంకో డౌట్ ఏముందంటే, నేను ఆల్రెడీ 4 members కి రిఫరల్ చేసిన, వాళ్ళు ఆల్రెడీ గేమ్ ఆడుతున్నారు. ఆ 4 members లో ఎవరికైనా ఒక్కరికైనా సరే 1.50 కాకుండా 1.29 అలా ఉండడం వల్ల కూడా నాకు ఏమైనా మైనస్ అవుతుందా? అలా అలా ఏముండదు. అండ్ ఓకే. అదే చెప్తున్నాను కదా, మైనస్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే మనకు కావాల్సిన దానికంటే
ఆ టైంలో మనం రెడీమ్ చేసుకోకపోతే మీకు ఇంత వస్తుంది యాక్చువల్గా. రెడీమ్ చేసుకోకపోవడం వల్ల, ఫుల్ అవ్వడం వల్ల, మనం ఇన్ టైం అంటే మనకు అవకాశం ఉన్నా చేసుకోకపోవడం వల్ల ఇంత మీకు పోయింది అనేది బ్యాకప్ అవుతుంది అంతే, అక్కడ ఏం లేదు. రెండో విషయం ఏంటంటే రెఫరెన్స్ అన్నారు కాబట్టి మీకు అది కూడా గుర్తు చేస్తున్నాను. కొంతమంది రెఫరల్ లింక్ పంపించుంటారు, అంటే అప్పటికి వాళ్ళు గేమ్ ఆడుంటారు వేరే వాళ్ళ రెఫరల్ లింక్ తోటి, బట్ అది తెలియకపోయి ఉండొచ్చు. మీరు రెఫరల్ లింక్ పంపించిన తర్వాత అది క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు నా దాంట్లో కనపడతలేరు, నా లిస్ట్లో కనపడతలేరు అంటే ఆల్రెడీ వాళ్ళు తెలియకనో తెలుసో వేరే వాళ్ళ రెఫరల్ లింక్ తోటి ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటారు. ఓకే రైట్. శ్రీరామకృష్ణ గారు మీకు అనుమతిస్తున్నాను, చెప్పండి సార్. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది సార్, కానీ చెప్పండి. అర్థం కాలేనట్టు ఉన్నది. కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంది, కానీ దయచేసి వేరేలా అనుకోవద్దు. ఇంకో ఫ్యాషన్ అంటే మళ్ళీ రేపు ఎల్లుండో ఒక్కసారి రైట్ మళ్ళీ రైట్ దీన్ని రిపీట్ చేస్తే బాగుంటుందని నా మనసుకి తప్పకుండా అనిపిస్తుంది సార్. అవును తప్పకుండా సార్. తప్పకుండా అండి, అంటే తప్పకుండా. ఇది ఒక్కసారి అర్థం కాదు కదా సార్ జనాలందరికీ. అవునండి, అవును అవును. అందు ఫస్ట్ గురించి ఆఫ్ ఆల్ ఆ, ఎస్ మీకు మీకు ఒక అంటే మీకని కాదు, జనరల్ గా నేను అందరికి ఒక విషయం చెప్తాను. ఇది గేమ్ కి సంబంధించిందండి. అండ్ ఇంకోటి మనం మైండ్ సెట్ కూడా టక్కన దీనికి అర్థం చేసుకోవాలి. ఒకవేళ కొంతమంది గేమ్స్ ఆడే అలవాటు ఉంటారు, గేమ్స్ ఆడే అలవాటు ఉంటే కొంతమంది కార్ గేమ్, కొంతమంది పబ్జి లాంటి షూటింగ్ కి సంబంధించి కొన్ని గేమ్స్. ఏ గేమ్ ఎట్లా ఆడాలి అనేది, నాకు గేమ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి గేమ్ ఎట్లా ఆడాలనేది సెకండ్ థాట్ వస్తుంది. అసలు గేమే ఇంట్రెస్ట్ లేనప్పుడు గేమ్ ఎందుకు ఆడాలి అని నాకు అనిపించినప్పుడు ఇది ఎట్లా ఆడాలనేది రాకపోవచ్చు. జనరల్ విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది ఆప్షనల్, ఖచ్చితంగా అందరూ ఆడాలని రూల్ ఏం లేదు. బట్ దీనివల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని మనకు తెలిసినప్పుడు, అందులో ఇక్కడ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, ఎవరినైనా రెఫర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చేసుకుంటే బెటర్. ఇది ఒకటి గమనించండి. అండ్ గేమ్ కి సంబంధించి కొత్త రకం గేమ్ కాబట్టి ఎలా ఆడాలనేది తెలియదు కాబట్టి, అండ్ ఈ పర్టికులర్ జూమ్ టైం 8:30 నుంచి 9:30 వరకు టైం అనేది మనకి చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ టైము. దీని సబ్జెక్ట్ మీద మనం దృష్టి పెట్టే టైము. కాబట్టి ఈ టైంని గేమ్కి మనం వెచ్చించకుండా, గేమ్కి సంబంధించి వెచ్చించకుండా, ఏదైనా టైం కుదిరితే మధ్యాహ్నం టైంలోనో లేదంటే ఏదైనా హాలిడే టైంలోనో ఆ, వేరే సమయాల్లో ఒక అర్ధ గంట సేపు ఓన్లీ గేమ్ గురించి చర్చించడానికి మనం పెట్టాలనుకుంటున్నాము. అది ఒకటి రెండు రోజులు నిర్ణయం తీసుకొని మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అండి, గేమ్ గురించి మాక్సిమం క్లారిటీ వచ్చేంత వరకు అందరికి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత లీడర్స్ చూసుకుంటారు. దుర్గా ప్రసాద్ గారు మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను, చెప్పండి. దుర్గా ప్రసాద్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ అండి. ఆ, హలో, గుడ్ ఈవినింగ్ సార్. దుర్గా హలో ప్రసాద్ గారు చెప్పండి, చెప్పండి సార్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ సార్, ఇప్పుడు ఈవినింగ్ అండి, చెప్పండి. రెఫరల్ అన్నారు కదా, అవునండి. రెఫరల్ మనం వేరే వాళ్ళకి రెఫరల్ పంపించినప్పుడు ఆ, వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అందులో? బెనిఫిట్ అంటే గేమ్ బెనిఫిటేనండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు మీరు పంపిస్తే మీకు బెనిఫిట్ అంటున్నారా? ఆహా, మనకు బెనిఫిట్ ఉంది, ఓకే. ఆ, అవతల వ్యక్తి మా ఫ్రెండ్కి పంపించాను నేను, మా ఫ్రెండ్కి ఏమైనా ఉమ్. బెనిఫిట్ ఉంటుందా? మీకు అదే ఇందాక ఆ పాయింట్ చెప్పాను సార్, ఆల్రెడీ ఆ అంటే పాయింట్. వాళ్ళు అడుగుతారు కదండి. సార్ మీకు అదే చెప్పాను ఇందాక, ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పింది స్టేట్మెంటే అది. ఈ గేమ్ ఆడడం వల్ల నాకున్నటువంటి బెనిఫిట్ ఏంటి అనేది మన జనరల్ గా వచ్చే డౌట్. అదే మీకు చెప్పాను, దీనివల్ల మనకున్నటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది పూర్తిగా మనకి క్లారిటీ లేకపోయినా, రానున్నటువంటి టాక్టైల్ గూడ్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేకపోతే మింత్రా ఇలాంటివి ఏవైతే ఈ కామర్స్ లాంటి మనకు కూడా ఉన్న టాక్టైల్ గూడ్స్ ఏవైతే ఉందో, దీంట్లో మెటాఫోర్స్ లో, టాక్టైల్ లో లేదా యూనిట్ వర్స్ లో ఫోర్స్ కాయిన్స్ కొన్నారా లేదా అని సంబంధం లేకుండా ఎవరైనా షాపింగ్ చేసుకోవచ్చు. చేయాలంటే వాళ్ళు అమెజాన్ లో మన ఫోన్ నెంబర్తో మనం ఎట్లయితే రిజిస్టర్ అవుతామో దీంట్లో కూడా రిజిస్టర్ అవ్వాలి, జస్ట్ ఒక మెంబర్ లాగా అయి ఉండాలి. సో అలా ప్లాట్ఫామ్ కి వాళ్ళని రెఫర్ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉండొచ్చు. అంటే జస్ట్ నేను టాక్టైల్ గూడ్స్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఇంకా వేరే వేరే బెనిఫిట్స్ ఉండొచ్చేమో. బట్ ఆ ఏంటి బెనిఫిట్స్ అనేది మన క్లారిటీ అయితే ఇంకా లేదు. పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చండి. ఓకే. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
నరేష్ సార్ ప్లీజ్ టేక్ ఓవర్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. సో చాలా అద్భుతంగా ప్లాన్ ప్రిడిక్షన్ అండ్ క్రిస్టల్ కామె గురించి చాలా అద్భుతంగా చెప్పారు. డియర్ ఫ్రెండ్స్, మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చిన్నగా చేయాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్ పాయింట్స్ ఏమన్నా దాన్ని ఫాలో అవుతుండండి. సో ఆటోమేటిక్ గా మీకు ఫ్యూచర్ లో దాని నుంచి వచ్చే ఇన్కమ్ సోర్స్, అర్నింగ్ సోర్స్ ని రానున్న పేపర్స్ లో మనకు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. సో కాబట్టి అంటే ప్రతి దానికి మనం ఆన్ ది స్పాట్ లో ప్రతిదీ అప్డేట్ లాడగర్ ఇంకా ఇవ్వలేదు మనకి. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఏది కూడా